ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఏమంటున్నావు భారతి? అవును వదినా, ఇది నీ బిడ్డే. తీసుకో వదినా, తీసుకో. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అవును వదినా, నాకు ప్రమాదం అయిందని వరదరాజులు అనుకునుంటాడు. కాని నేను మళ్ళీ ఈ బిడ్డతో కనపడితే నన్ను నా బిడ్డని బ్రతకనివ్వడు. నీ కష్టం, నీ త్యాగం అన్నీ అన్నీ వృధా అయిపోతాయి. అందుకే నా బిడ్డని నువ్వే తీసుకెళ్ళిపోవద్దునా. ఈసారి ఏం చేస్తాడో చూస్తాను. వాడి దౌర్జన్యాన్ని అడ్డుకోకపోతే ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తాడో. వద్దొదినా, దయచేసి ఆవేశపడద్దు. పసి ప్రాణాన్ని పోగొట్టుకున్న అమ్మవి నువ్వు. నీ గుండెకు ఎంత గాయం అయి ఉంటుందో నాకు తెలుసు. నేను ఈ బిడ్డని కన్నా సరే కళ్ళారా చూసుకునే భాగ్యం నాకు లేదొదినా. కళ్ళ ముందే కన్ను మూసేలా చేస్తాడు ఆ దుర్మార్గుడు. అందుకే నీ దగ్గర పెరిగితేనైనా క్షేమంగా ఉంటుందనే నమ్మకం. భారతికి అంత భయం ఉన్నప్పుడు ఆ బిడ్డ నువ్వు తీసుకోవడమే కరెక్ట్ సావిత్రి. ఇతను ఇక్కడికి వచ్చాడేంటి? డాక్టర్ డాక్టర్ ఏమైంది? ఆ వరదరాజులు మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్. వదినా, వాణ్ణి ఇక్కడే చంపేస్తాను, నరికి పోగులు పెడతాను. ఆగన్నా, ఆవేశపడకు. ఆ పని మాత్రం చేయొద్దు. నాకున్న ఆవేశానికి నేనే వాడి ప్రాణాలు తీయగలను. కానీ భారతి బిడ్డ ప్రాణాలతో ఉండడం ముఖ్యం. నాకు జరిగిన నష్టం ఇంకో తల్లికి జరగకూడదు. డాక్టర్, ప్రాణం లేని నా బిడ్డని భారతి దగ్గర పెట్టండి. ప్రాణంతో ఉన్న ఈ బిడ్డని నేను తీసుకెళ్తాను. అర్థమైందమ్మా. నర్స్, ఆ బిడ్డను ఉయ్యాలో పడుకోబెట్టు. వెళ్ళొస్తాను భారతి. జాగ్రత్త. నీకే కష్టం వచ్చినా నాకు కబురంపు. అవునమ్మా, అరగంటలో వాలిపోతాం. అమ్మా, ఇటు నుండి వెళ్ళడం సేఫ్ కాదు, అటు నుండి వెళ్ళండి. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.